जरा माइक नहीं हो हाँ इच्छे से बैठे था राधिका रामा పెద్ద ప్లేట్ ఇచ్చేసాయి ఇక్కడ పెద్ద ప్లేట్ పెట్టమే అది వెళ్ళడానికి ఆపేసాను బ్రదర్ జిగ్జాగ్ బంద్ చేయాలి జిగ్జాగ్ బంద్ చేయాలి ప్రోగ్రామ్ అయినప్పుడు జిగ్జాగ్ బంద్ చేయాలి ఇది జిగ్జాగ్ ఈ జిగ్జాగ్ ఇది వైట్ వైట్ సూపర్ సూపర్ ఇక్కడనే ఉన్నాను కంటిన్యూ లెన్స్ల మీద అట్లే ఉంది అమ్మాయి లేవు రామా సిల్వర్ పేపర్ ని బంచ్ 3 బంచ్లు అక్కడ పెట్టా నీకు పట్టుకొని ఆర్తి ఉంది ఒక సాంగ్ ఇక్కడ సంపత్తి అందరు కూడా దయచేసి అందరూ కూడా మీ సీట్లలో కూర్చోండి ఒక 2 నిమిషాల్లో మనం యొక్క ఈ సమావేశాన్ని ప్రారంభం చేసుకోబోతా ఉన్నాము. ఈనాటి ఈ విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ గారు కొద్దిసేపట్లో వేదిక వద్దకు రాకపోతున్నారు. అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు కూడా రాబోతా ఉన్నారు. అందుకని కొద్దిసేపట్లో మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాము. దయచేసి మనము మన బహిరంగ సభ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాము. అందరూ కూడా దయచేసి మేము సీట్లలో కూర్చోవాల్సింది కోరుతా ఉన్నాము. మనము కొద్దిసేపట్లో విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మన గౌరవ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు కొద్దిసేపట్లో జరగబోతా ఉన్నారు. गौरवनीय गुजरात राष्ट्र मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी को मैं साधारण आह्वान कर रहा हूँ. श्री मंच पर आइए. श्री राज्यसभा मेंबर ओबीसी मोर्चा नेशनल प्रेसिडेंट श्री डॉक्टर के लक्ष्मण जी मंच पे आ रहा है. उनको स्वागत कर रहा हूँ. Thank you very much. ఇప్పుడు డివిజన్ అధ్యక్షులు ఆదర్శ్ గారు రమణ్ గారు wait.
ఇప్పుడు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ భూపేంద్ర పటేల్ గారు వచ్చేశారు. వారికి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ మరొక విశిష్ట అతిథి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ కాసు వెంకటేశ్వర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు ముందుకు ప్రారంభం చేస్తారు మీటింగ్. తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర 20 తారీఖు నుంచి ప్రారంభమై పార్లమెంటు వారీగా 8 పార్లమెంట్లు పూర్తి చేసుకొని ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదే రకంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతా ఉంది. ఇవాళ ఇక్కడ ఖైరతాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ లోని ఖైరతాబాద్ అసెంబ్లీలో గౌరవనీయులు గుజరాత్ ముఖ్యమంత్రి గారు భూపేంద్ర పటేల్ గారు మన దగ్గరకు వచ్చేసి ఇవాళ యాత్రలో పాల్గొనడం ఏదైతుందో ఇది మన యొక్క మంచి అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో ఇంకా 10 నిమిషాల్లో కొద్ది సమయంలోనే యాత్ర వస్తా ఉంది. ఆ యాత్ర ఇవాళ సికింద్రాబాద్, సనత్ నగర్, అదే రకంగా జూబ్లీ హిల్స్, ఇప్పుడు ఖైరతాబాద్, ఇక్కడి నుంచి నాంపల్లి ఈ రకంగా కొనసాగుతా ఉంది. కొంచెం ప్రజలు విపరీతమైనటువంటి అభిమానంతో ఎక్కడికక్కడ ఆపుతున్న కారణంగా డివిజన్ల వారీగా సమయానికి చేరుకోలేకపోతా ఉన్నాం. ఈ ప్రజా అభిమానానికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పక్షాన అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలియజేయడం కోసం తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారికి బహుమతి ఇచ్చే రకంగా మనం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ యాత్రను కొనసాగిస్తా ఉన్నాం. ఖైరతాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రాంతంలోనే మహాగణేశుణ్ణి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని ప్రపంచమంతా పూజ చేసే రకంగా ఈ యొక్క పవిత్ర స్థలానికి ఆ మహిమ ఉన్నటువంటి స్థలంలో ఇవాళ మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, మన యొక్క దేశంలోని ఇవాళ నరేంద్ర మోడీ గారు టెంట్ల కింద ఉన్నటువంటి రాముణ్ణి, బాలరాముణ్ణి పునఃప్రతిష్ఠ చేసి అయోధ్యలో రాముని కొలువు చేసినటువంటి మహానేత వారి ఆ సందర్భంగా ఖైరతాబాద్ లో ఈ గణేశుని ఏర్పాటు చేసి నిలబెట్టేటువంటి స్థలంలో, పవిత్రమైనటువంటి స్థలంలో రామ్ లలాకు మహారథి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ అందరూ కూడా మహాహారతిలో పాల్గొని ఆ రామునికి మనం హారతి ఇచ్చేసి మనందరం నరేంద్ర మోడీ గారి యొక్క అడుగులో నడుస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి బాసటగా ఉంటాం, మరోసారి ప్రధానమంత్రిని చేస్తాం ఖచ్చితంగా అనేటువంటి సంకల్పం తీసుకోవడం కోసం మనం అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నటువంటి విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఆ రామ్ లలాకి ఇచ్చేటువంటి హారతిలో మనందరం కూడా భాగస్వామ్యం చెప్పేసి ఈ కార్యక్రమంలో ఆ రకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఒకటి లక్ష్యం, మన లక్ష్యం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
ఈ రాష్ట్రం అప్పుల నుంచి ముందుకెళ్తుంది. మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. మన పిల్లలు కావచ్చు, మన భావితరాలకు ఏదైతే భారతదేశాన్ని మనం చూపించబోతా ఉన్నామో అది అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి ఎదగాలనేటువంటి ఆకాంక్షతోటి, ప్రజల ఆకాంక్షతోటి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మనం ఆయనకు సంఘీభావంగా ఉండి మనం యాత్రని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి కోరుతూ, ఇవాళ మనకు వచ్చినటువంటి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి ఏమంతా చల్లబడ్డరేంటి? గట్టిగా చెప్పాలా? ఢిల్లీ వరకు వినాలా? భారత్ మాతాకి జై శ్రీరామ్. చేతులు ఉన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. చేతులు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఎత్తద్దు అవసరం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన ఈనాటి ముఖ్య అతిథి గుజరాత్ ముఖ్యమంత్రి. గుజరాత్ మోడల్ అంటే అభివృద్ధికి మోడల్. దేశమంతా కూడా గుజరాత్ వైపు, అభివృద్ధి వైపు చూస్తున్న విషయాన్ని మీకు తెలిసిందే. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రాథోర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఖైరతాబాద్ ప్రజలు, సోదర సోదరిమణులు, మన మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రెడ్డి గారు, వారు ఇప్పుడే వచ్చారు, వేదిక రావాలి. మిత్రులారా, విజయ సంకల్ప యాత్ర ప్రధానంగా తెలంగాణలో 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి తలపెట్టినటువంటి యాత్ర ఈ విజయ సంకల్ప యాత్ర. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు దేశంలో చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం చేసినటువంటి పథకాలు, వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. గత ప్రభుత్వాలు మా వల్ల కాదు, మేము చేయలేము, దానివల్ల దేశంలో అశాంతి కలుగుతుందని చెప్పి భావించి 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ దాన్ని రద్దు చేయలేకపోయారు. మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత రాజ్యాంగంలో అంతర్భాగం చేసి మొన్న పార్లమెంటులో ఒక చరిత్రాత్మక చట్టాలు, 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో రాజ్యాంగానికి లోబడి ఎస్సీ ఎస్టీ బీసీలకు దేశంలో రిజర్వేషన్లు కొనసాగుతూ ఉంటే కాశ్మీర్ లో సాధ్యం కాలేదు. ఎందుకంటే 370 ఆర్టికల్ అడ్డు వచ్చింది కాబట్టి. మొన్న పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పట్టుబట్టి ఆ యొక్క చట్టాన్ని అమలు చేస్తే రేపు జరగబోయేటువంటి రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఇది వారు తీసుకున్న నిర్ణయం. రెండవది, మన ముస్లిం మహిళలు సామాజికమైనటువంటి రుగ్మతగా ఉన్నటువంటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు పెద్దన్నగా నిలిచినటువంటి మరి మోదీ గారు. అన్నిటికంటే ముఖ్యము, మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలు, ఆ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెడితే ఆ ప్రభుత్వాన్ని సమర్థించే పార్టీలు అడ్డుపడితే ఆ బిల్లు వీగిపోయింది. అంటే వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మహిళల పట్ల మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మోదీ గారు ఏ పార్టీలు అయితే గతంలో అడ్డుపడ్డాయో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి చివరికి ఆనాడు ఏ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ అడ్డుపడ్డాయో ఆ పార్టీలు సైతం కూడా మహిళలకు చట్టసభల్లో అనుకూలంగా చేసే చట్టానికి ఓటేసి ఇచ్చినటువంటి మహానుభావుడు అది నరేంద్ర మోడీ గారు.
30 సంవత్సరాలు ఆ బిల్లు పెండింగ్ లో ఉంటే చివరికి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ జన్మభూమిలో ఒక భవ్యమైన మందిర నిర్మాణం కావాలని 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది ఆహుతులై ఏ రకంగా ఆ యొక్క వాళ్ళ కళ సాకారం చేయడానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వారు నిష్ఠతో 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టి 140 కోట్ల ప్రతినిధిగా ఆ పూజలో పాల్గొని ఏ రకంగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రామ భక్తులను, హిందువుల మనోభావాలను ఏ రకంగా వారు మరి కాపాడినాడో మొత్తం అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఇవాళ రామమయమైంది, దేశమంతా కూడా రామమైంది. అందుకనే మరొకసారి అందరం కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్ అని నినాదిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోదీ గారు అసాధ్యం అనుకున్నటువంటి ఇవి సాధ్యం చేసి 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి ఈరోజు పెద్దపీట వేసి ఇవాళ దేశంలో రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఏ రకంగా ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క అభివృద్ధి చేపడుతూ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ ఏ రకమైనటువంటి ఏదైతే ఈశాన్య రాష్ట్రంలో ఏదో ఢిల్లీకి దూరంగా ఉండమని లేదా భారతదేశం అంతర్భాగం కాదనే భావంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి చూపించి అక్కడ రైల్వే లైన్లు, ఎయిర్పోర్ట్లు, అక్కడ విద్యా సంస్థలు నెలకొల్పి ఇవాళ వాళ్ళు కూడా గర్వపడితే ఇవాళ వాళ్ళు అంటూ ఉన్నారు ఇవాళ మోదీ నాయకత్వంలో 8 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ ఆ అభివృద్ధి ఎజెండాతో నరేంద్ర మోడీ గారిని ఇవాళ 2 సార్లు గెలిపించడమే కాకుండా ఆ 8 రాష్ట్రాల్లో అష్టలక్ష్మి లాంటి రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారులు ఉందంటే కేవలము మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా తప్పితే ఇతరత కాదు. ఇవాళ తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం ఏ రకమైన అభివృద్ధి. పెద్దగా ఇక్కడ ప్రజలు మనం ఆదరించి గెలిపించకపోయినప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత టీమ్ ఇండియాగా పనిచేయాలి. అది ఈశాన్య రాష్ట్రమైనా దక్షిణాదైనా మన ప్రభుత్వం ఉండదా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా ఏ రకమైనటువంటి మరి అభివృద్ధికి పాటుపడుతున్నారో ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం. తెలంగాణలో నేషనల్ హైవేస్ ఇవాళ 1,40,000 కోట్ల రూపాయలతో ఇవాళ హైవేస్ దేశంలోనే ఈ జాతీయ రహదారుల్లో 2వ స్థానంలో ఉన్నాయి. ఇవాళ రైల్వేస్ ఇవాళ రైల్వే ప్రాజెక్ట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 800 కోట్ల బడ్జెట్ మనం కల్పిస్తే ఒక సంవత్సరంలో యూపీఏ హయాంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇవాళ మన తెలంగాణకు మొన్న గత బడ్జెట్ లో ఈ సంవత్సరం కేవలం తెలంగాణకు మాత్రమే 5,071 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కోసం కేటాయించారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి కేసీఆర్ గారు ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు రాష్ట్రంలో కేంద్రం ఉన్నప్పటికీ ఏ రకంగా తెలంగాణకు ఒరగబెట్టిందో ఇవాళ ఇది మచ్చుక 800 రూపాయలు మీరు 800 కోట్లు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఒక తెలంగాణకే 571 కోట్ల రూపాయలు అంటే ఎవరు తెలంగాణ అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారా, మన్మోహన్ సింగ్ కేసీఆర్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకని ఇవాళ రైల్వేలు ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ అత్యంత ఆధునికరమైనటువంటి రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దడానికి 571 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణానికి దోహదపడుతున్నారు. వరంగల్లో ఏ రకంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టి ఉపాధి కల్పించి ఏ రకంగా ఇవాళ ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఇక్కడ మరి కంపెనీ ఏర్పాటు చేశారంటే అది రైల్వే ప్రాజెక్ట్ లో ఇది అంతర్భాగం. రైల్వే బ్రాడ్ గేజ్లు, ఎలక్ట్రిఫికేషన్, గేజ్ మార్పిడ్లు ఈ రోజే ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మీద కూడా 41,000 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికమైన రైల్వే స్టేషన్ల యొక్క ఇవాళ అభివృద్ధి కోసం కొన్ని 544 రైల్వే స్టేషన్లకు ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణలో 15 ఇవాళ రైల్వే స్టేషన్లు ఇవాళ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అత్యంత ఆధునికరణ చేయడానికి బేగంపేట ఇవాళ రైల్వే స్టేషన్ ఉదయం
గవర్నర్ గారు మేము పాల్గొంటే ఆశ్చర్యం. మోదీ గారు ఈ యొక్క 41,000 కోట్లు అంటే తెలంగాణకు 230 కోట్ల రూపాయలతో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తా ఉన్నాం. అంటే తెలంగాణ ప్రజల పట్ల ఎంత మమకారం ఉంది, తెలంగాణ అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధితో మోదీ గారు వివరిస్తున్నారో మీరు ఆలోచన చేయండి. ఇది మిగతా పార్టీలకు మోదీ గారికి ఉన్న తేడా. ఇంకా విచిత్రం ఏంటంటే నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు ముఖ్యమంత్రిగా 3 పర్యాయాలు ఉన్నాడు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. 10 సంవత్సరాలుగా ఇవాళ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే 23 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రజా జీవితంలో చిన్నపాటి ఆరోపణ, ఒక మచ్చ మరక లేకుండా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక నీతి నిజాయితీతో జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ తో పనిచేస్తున్నటువంటి ఏకైక ప్రధాని, ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కొనియాడబడుతున్నటువంటి ప్రధానమంత్రి అది నరేంద్ర మోడీ గారు అంటే కూడా ఇవాళ మనం గర్వపడుతున్నాం. ఇవాళ భారతీయులుగా 23 సంవత్సరాలు ఒక చిన్న మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీల మీద ఏ రకంగా ఇవాళ ఆరోపణలు చూస్తున్నామో తెలంగాణలో ఎక్కడ చూసినా కుంభకోణం. అటువంటి 23 సంవత్సరాలు నాట్ ఇన్ సింగిల్ ఎలిగేషన్ ఆన్ కరప్షన్. ఇది మోదీ గారి యొక్క చరిత్ర. మోదీ గారు గుజరాత్ ఏ రకంగా అభివృద్ధి చేశారో ఇవాళ భూపేందర్ పటేల్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ సోలార్ కానివ్వండి, లేదా ఇవాళ అనేక రంగాల్లో ఎడారిగా ఉన్నటువంటి కచ్ ప్రాంతాన్ని ఇవాళ మరి విద్యుదీకరణ చేసి ఏ రకంగా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. గొప్ప క్రికెట్ స్టేడియం నిర్మించి ఏ రకంగా వాళ్ళ గుజరాత్ పాటుపడుతున్నారు. ఆ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ రకంగా మోదీ నాయకత్వంలో ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయి. ఇవాళ ఢిల్లీ నుంచి నిధులు పంపిస్తే ఆ నిధులు దారి మళ్లిస్తున్నటువంటి గత ప్రభుత్వం చూసాం. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మరి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే మరి మనకు సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ రకంగా మరి 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి అప్పులకు ఊపిలోకి తెచ్చినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ రోజు మనం చూస్తున్నాం ఏ రకంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల విసిగి ప్రజలు వేసారి ఏ రకంగా ఆ రోజు మార్పు కోరుకుంటే ఓడిపోయింది బీఆర్ఎస్ కానీ గెలిచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే అన్ని గ్యారెంటీలు, అన్ని ఉచితాలు ఉన్నటువంటి బడ్జెట్ తోనే ఆ గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అమలుకు నోచుకోకుండా ఉంటే మరి వీరొచ్చి ఆ పథకాలతో పాటు అదనంగా 6 గ్యారెంటీలు అంటే 1,50,000 కోట్ల అదనపు వ్యయంతో ఉండేటువంటి ఉచిత హామీలు ఇచ్చారు. గతంలో కేసీఆర్ గారు మోసం చేశారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ప్రజలు నమ్మించి ఓటు తండ్రుకున్నారు. ఒకసారి కాదు 2 సార్లు. ఆ రకంగా హైదరాబాద్ ను సుందరమైన నగరంగా మార్చుతామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నట్టు హుసేన్ సాగర్ మొత్తం ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళతో నింపుతామని చెప్పారు. 370 కోట్లు ఆనాడు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ 370 కోట్లు జపాన్ నుంచి తీసుకొచ్చి దాన్ని ఇవాళ ఖర్చు పెట్టారు. కానీ ఇవాళ హుసేన్ సాగర్ ఇప్పటికి కూడా ఆ కంపుమయంతో ఏ రకంగా ఇవాళ హుసేన్ సాగర్ దుర్గంధంతో ఇవాళ హైదరాబాద్ ప్రజలకు గుదిబండగా మార్చినటువంటి ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ. ఇది మీ నిర్వాహకం. ఇవాళ హైదరాబాద్ పన్నులు కట్టే ప్రజలు అత్యంత ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఈ 2 ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్, ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఏ రకంగా ప్రజలు మోసం చేశారు. హైదరాబాద్ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే వాళ్ళ పేదల బస్తీలు ఉంటున్నారో వాళ్ళ కనీసమైన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించకుండా మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, కనీసం ఇల్లు లేకుండా మీరన్నారు 2 పడగల గదులు ఇవ్వకపోతే గృహలక్ష్మి పేరు మీద 5 లక్షలు ఇస్తామన్నారు. మాట మార్చారు, 3 లక్షలు అన్నారు. 3 లక్షలు లేదు, 5 లక్షలు లేదు, గృహలక్ష్మి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, గెలిపిస్తే హైదరాబాద్ లో ఇల్లు ఇవ్వకపోతే ప్లాట్లు ఇస్తామన్నారు. ప్లాట్లకు 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఇవాళ 2 మాసాలైంది, ఊసేలేదు. ఇవాళ గృహలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు అన్నారు మహిళలకు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఇవన్నీ కూడా ఓట్ల కోసం కక్కుట్టిబడి ఆ రకంగా ప్రజలు మోసం చేసి ఏ రకంగా ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ గ్యారెంటీ అమలు చేస్తారంట. అంటే 7 దాటేదాకా ఓట మల్లయ్య, 7 దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా ఈ కాంగ్రెస్ కూడా వివరిస్తుంది. ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ పెనం నుంచి పొయ్యిల పట్టట్టుగా ఇవాళ బీఆర్ఎస్ వద్దనుకుని కాంగ్రెస్ తెస్తే వీరు కేవలం మాటల గారిని. అసలు దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేదు. ఇవాళ
కాంగ్రెస్ పట్ల ప్రజలు విసిగిపోయి దేశంలో ఇవాళ 18 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల అధికారులు ఉన్నాయంటే ఈ కాంగ్రెస్ యొక్క ఏ రకమైనటువంటి అవినీతి గ్యారెంటీలు అంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ దేనికి గ్యారెంటీ? కాంగ్రెస్ అంటే అవినీతికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కుటుంబ పాలనకు గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే మైనార్టీలు బుజ్జగించడానికి గ్యారెంటీ, కాంగ్రెస్ అంటే కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయాలు చేసి పబ్బం గడుకోవడమే గ్యారెంటీ తప్పితే ఇవాళ నరేంద్ర మోడీ గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఏవైతే వాళ్ళ పథకాలు ప్రవేశపెట్టాడో అనేకమైన వందలాది పథకాలు వాళ్ళ పేదల కోసం ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని వాళ్ళు ఆ భాగంలో ఇవాళ పేదవాళ్లకు కల్పించే పథకాలు ఢిల్లీ నుంచి రూపాయి వస్తే పేదల బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఆనాడు నరేంద్ర మోడీ గారు అధికారం రాగానే ఎర్రకోట నుంచి వారు పిలుపునిచ్చారు. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మన అక్క చెల్లెలు ఆడపడుచులు తల్లులు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి, ఇంకా తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి మహిళలు ఈ దేశంలో చెంబు పట్టుకొని పోయే సంస్కృతి ఈ బహిర్భూమిని వాడుకునే దుస్థితి ఉన్నది. కాబట్టి దానికి స్వస్తి పలకాలని చెప్పి స్వచ్ఛ భారత్ పేరు మీద వారు పిలుపునిస్తే దేశవ్యాప్తంగా ఏ రకంగా 6 సంవత్సరాల్లోనే మొత్తం 100% ఓపెన్ డెఫికేషన్ ఇవాళ మహిళలు ఇవాళ గర్వంగా అంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పుణ్యం అని చెప్పి కేంద్రం నుంచి నిధులు వస్తే ఇవాళ ప్రతి ఇంటికి కూడా ఇవాళ బాత్రూమ్లు వచ్చాయి, టాయిలెట్లు వచ్చాయి. మహిళలు ఇవాళ చెప్తున్నారు ఇవి మాకు మరుగుదొడ్లు కావు లేదా శౌచాలయాలు కావు, ఇవి మా ఆత్మ గౌరవ నిలయాలు, మా ఇజ్జత్ గర్లు అని చెప్పి ఇవాళ మోదీ గారిని కొనియాడుతూ ఉన్నారు. అంతేకాదు కరోనా కష్టకాలంలో పేదవాళ్ళు కూలీలు ఉపాధి పోయింది, కూలిపోయింది, కొలువులు లేవు. ఆనాడు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదల కష్టాలు తెచ్చిన వ్యక్తి, కష్టాలు అనుభవించిన వ్యక్తి. తన తల్లి నరేంద్ర మోడీ గారిని పెంచి పోషించడానికి పొరిగిళ్లలో పనిచేసి నరేంద్ర మోడీ గారిని పెంచితే నరేంద్ర మోడీ గారు ఆ రోజు చదువు కోసం కానీ కుటుంబ పోషణ కోసం కానీ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్మిన వ్యక్తి. అందుకని నరేంద్ర మోడీ గారు పేదల కష్టాలు తెలుసు కాబట్టే అనేక పథకాలు ఇవాళ వారు చెప్పారు. ఇవాళ నా తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు నేను కళ్ళతో చూశాను. నా తల్లి వండుతా ఉంటే చెక్క పట్టుతో బొగ్గు పొయ్యితోని లేదా కట్టెల పొయ్యితోని ఊది కొట్టడం ద్వారా ఆ పొగ ముసుగులో నా తల్లి కళ్ళలో చూస్తే నీళ్లు ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకులు అని చెప్పి ఉజ్వల గ్యాస్ ప్రవేశపెడితే ఇవాళ దాదాపు 12 కోట్ల మందికి ఇవాళ ఈ దేశంలో ఉజ్వల గ్యాస్ కింద వాళ్ళకి ఇవాళ ఈ యొక్క గ్యాస్ పంపిణీ చేశారు ఉచితంగా. తెలంగాణలో 12 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా ఇవాళ రెగ్యులేటర్ గ్యాస్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద हर गरीब के सर पर छत होना चाहिए, ये मोदी जी का स्वप्न था. ఎందుకంటే ఇల్లు లేని పేదవాళ్ళ బాధలేందో తన ఇల్లు చూశాడు, ఒక రూమ్ లో ఉండేటువంటి తల్లి తన పడ్డ బాధలు చూశాడు. కాబట్టి ఏ పేదవాడి కూడా తన సొంతింటి కళ సాకారం చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారి బిల్లు నిర్మాణం కార్యక్రమం చేపడితే 4 కోట్ల మందికి పక్కా ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారి దేశంలో. 4 కోట్లు అంటే తెలంగాణ జనాభా 4 కోట్ల వాళ్ళ ఆస్ట్రేలియా జనాభాకు 6 వాళ్ళు ఇల్లు కట్టించారు. నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుని, యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రి. అక్కడ 6 సంవత్సరాలనే యోగి ఆదిత్యనాథ్ 55 లక్షల మందికి పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తే మన తెలంగాణలో పేదవాళ్ళు ఇస్తే పాపం ఏమిటంటే పొరపాటున ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే ఇవాళ 2 లక్షల మంది కూడా ఇల్లు కట్టించలేకపోయినారు గత ప్రభుత్వం ఇవాళ. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, ఏ ప్రభుత్వాలు వాళ్ళ పేదల కోసం ఆలోచన చేస్తున్నారు. ఆనాడు పేదలందరూ కూడా బ్యాంకు ఖాతాలు తెరవాలని చెప్పి పిలుపునిస్తే మోదీ గారు ఎందుకు ఈ బ్యాంకులను కూడా పెద్దవాళ్లకు, పెట్టుబడిదారులకు, ధనవంతులకు, సంపన్నులకు, పట్టణంలో ఉండే వాళ్ళకి మాత్రం ఎందుకు పరిమితం కావాలి, వ్యాపారులకు మాత్రం ఎందుకు, పారిశ్రామికవేత్తలకు మాత్రం ఎందుకు, పేదవాళ్ళు కూడా బ్యాంక్ ఖాతాలు ఉండాలంటే ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలన చేశారు. పేదవాళ్ళు బ్యాంకు ఖాతాలు తెస్తే ఒరిగేది ఏమిటని చెప్పి 50 కోట్ల మంది కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో 31 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఢిల్లీ నుంచి పేదల బ్యాంక్ ఖాతాలు తెరుతున్న వాళ్ళు. అది పెన్షన్ అయినా, కిసాన్ సమ్మాన్ నిధి అయినా, ఇంకా ఏ రాయితీ అయినా 31 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలు చేరాయి. 1 రూపాయి అందులో కమిషన్ లేదు, 1 రూపాయి అవినీతి లేదు, 1 రూపాయి దళారీ పాత్ర లేదు. అదే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు స్వయంగా చెప్పారు, నేను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి నేను 100 రూపాయలు పంపిస్తే दिल्ली से अगर मैं 100 रुपए बचा गया गरीब के लिए सिर्फ और सिर्फ 15 रुपए गरीब को पहुंचता था.
బాకీ 85 రూపాయలు हमारा దళాలి ఖాతా అని చెప్పారు. అది రాజీవ్ గాంధీ హయాం, అది రాజీవ్ గాంధీ పాలన. అది కాబట్టి మీరు ఆలోచన చేయండి. 85% దండుకున్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ జీరో టాలరెన్స్, అవినీతి మీద చిన్నపాటి మరక లేకుండా నరేంద్ర మోడీ గారు ఇన్ని సంవత్సరాలు పాలిస్తా ఉంటే మీరు ఆలోచన చేయండి. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్రంలో దేశంలో అసంఘటితంగా ఉన్న కార్మికులు పేదవాళ్ళకు ముద్ర కింద ఇవాళ కోట్ల మందికి లోన్ ఇస్తే తెలంగాణలోనే 60 లక్షల మందికి ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద హైదరాబాద్ లో కానీ పట్టణాల్లో వీధి వ్యాపారులు, ఛాయ్ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వారు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసే వరకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్వనిధి కింద ఇవాళ హైదరాబాద్ లో 1 లక్ష మందికి, తెలంగాణలో 5 లక్షల మందికి ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి కింద ఇవాళ వారికి అప్పులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా యూనికార్న్స్ ఇవాళ 1000 యూనికార్న్స్ అయితే 90,000 ఇవాళ స్టార్టప్స్ కింద చదువుకున్న యువకులు. నరేంద్ర మోడీ ఇవాళ మన కేంద్ర మంత్రి, మన స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు ఇప్పుడే విచ్చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిగా నేను కోరుతా ఉన్నాను. గౌతమ్ సిటీ ప్రెసిడెంట్ గౌతమ్ రావు కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉంటే రైతుల ఖాతాలో చేరుతా ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా తెలంగాణకి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చాడు. అదే రకంగా వందే భారత్ రైలు ఇచ్చారు. రామగుండం ఎరువుల కర్మాగారం, మూతపడ్డేటువంటి కర్మాగారం 6,300 కోట్లతో ఖర్చు పెట్టి ఆ యొక్క రామగుండం తెరిపిస్తే ఇవాళ తెలంగాణ రైతులకే కాదు ఇవాళ దక్షిణాది నుండి రైతులకు కూడా ఎరువులు ఏ రకంగా ఇవాళ దోహదపడుతున్నాయో మొత్తం ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి నరేంద్ర మోడీ గారు ఏ రకమైన చర్యలు తీసుకున్నారో మొత్తం ఇవాళ రైతులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారికి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధికి ఏ రకంగా ఇవాళ స్మార్ట్ సిటీ కింద డబ్బులు ఇస్తే దాన్ని దారి మళ్లించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున వనరులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ విస్మరిస్తున్నటువంటి ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తెలంగాణకు వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున వస్తా ఉన్నప్పుడు 9,50,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకు 10 సంవత్సరాలు ఇస్తే నేను సవాల్ చేస్తున్నాను. 10 సంవత్సరాలు యూపీఏ మీ ప్రభుత్వం ఉన్నది, 10 సంవత్సరాలు మోదీ గారి ప్రభుత్వం ఉన్నది. మీరు ఎన్ని నిధులు తెచ్చారు, ఎంత సాయం చేశారు, ఏ రకంగా ఆదుకున్నారు, హైదరాబాద్ ప్రజలకు మరుగబెట్టింది ఏమిటి? ఇవాళ ట్రిబ్యునల్ రీజనల్ రింగ్ రోడ్డు కూడా 21,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది మోదీ ప్రభుత్వం. దానికి అండగా నిలబడ్డది ఇవాళ కిషన్ రెడ్డి గారి వాళ్ళు. ఇవాళ రింగ్ రోడ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, లేదా ఇవాళ మెట్రో కానివ్వండి, లేదా ఇవాళ సెకండ్ ఫేజ్ ఎంఎంటీఎస్ కానివ్వండి, కేంద్రం యొక్క నిధులే. కాబట్టి సొమ్మొకటి సోకొకటి నిధులు మోదీవి. ప్రచారం ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేషన్ షాప్ లో తమ బొమ్మ పెట్టుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి కరోనా కాలంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 80 కోట్ల మందికి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తా ఉంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ మేము బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పి మీ ఫోటోలు పెట్టుకున్నారంటే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోకండి. దయచేసి ఈ బీఆర్ఎస్ కానివ్వండి, లేదా కాంగ్రెస్ కానివ్వండి, కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక గూటి పక్షులే, తోడు దొంగలే. ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఇది బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసే పార్టీ, కేసీఆర్ కుటుంబం కోసం పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం నెహ్రూ కుటుంబం కోసం పనిచేసే పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశమే నా కుటుంబం, ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి ఈ దేశం కోసం పనిచేసేటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా ఇవాళ నరేంద్ర మోడీకి సరిగ్గా వ్యక్తి ప్రధానమంత్రి ఎవరి కోసం ఆలోచన చేయని వాళ్ళ. కాబట్టి దయచేసి మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే నరేంద్ర మోడీకి ఓటేయండి. వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అంటే ఆ పార్టీలో మీరు మద్దతు ఇవ్వండి. కేవలం కేసీఆర్ కుటుంబ బిడ్డల కోసమే, లేదా ఇవాళ నెహ్రూ కుటుంబ బిడ్డల కోసం అంటే ఆ పార్టీలకు ఓటు చేయండి. కానీ ఇవాళ ప్రజలు దేశం మొత్తం మీద కూడా మోదీ వైపు చూస్తున్నారు. మోదీ అభివృద్ధి కావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో వస్తే గుజరాత్ తరహా, యూపీ తరహా అభివృద్ధి చెందుతుంది. పేదలు బాగుపడతారు. ప్రపంచంలో మరి అంతర్జాతీయ స్థాయికి నగరాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ హైదరాబాద్ మళ్ళీ దివ్యమైనటువంటి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దబడాలంటే
భారతీయ జనతా పార్టీ సమర్థించండి, బీజేపీ కోటేయండి, మోదీ గారిని గెలిపించండి. అందుకు ఇవాళ కిషన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మీరు ఆశీర్వదించి రాబోయేలో 17 స్థానాల్లో అత్యధిక సంఖ్యలో బీజేపీ ఎంపీలు గెలిపిస్తే కేంద్రంలో మోదీ గారికి అండగా బీజేపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిధులు కాబట్టి తెలంగాణను కూడా భవిష్యత్తు తెలంగాణలో బీజేపీని ఈ 2 పార్టీలు కాదు. దయచేసి బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం అది. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిపోయింది. త్వరలో ఆ పడవ మునిగిపోయింది బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయేపడు కాబట్టి వికసించే కమలం బీజేపీది మాత్రమే. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీది మాత్రమే. కాబట్టి మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా కులము మతము వాటికి అతీతంగా అభివృద్ధి పేదల సంక్షేమం కావాలంటే బీజేపీకి ఓటేయండి, కమలం పువ్వు గుర్తు కొట్టేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అదే లక్ష్యంతో ఇవాళ విజయ సంకల్ప యాత్ర 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేస్తే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దేది మోడీ గ్యారెంటీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. కిషన్ రెడ్డి నాయకత్వం, కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర సారథి మన నాయకుడు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి నాయకత్వం. భారత్ మాతా కీ. ఇది ఖైరతాబాద్. అందులో మరి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ దగ్గర జరుగుతున్నటువంటి సమావేశం ఇది. ఖైరతాబాద్ గణేషుని పాదాల చెంత గణేషుని యొక్క ఆశీస్సులతో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి మనం ఇచ్చే నినాదము మరి అద్భుతంగా ఉండాలి. భారత్ మాతా కీ, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఈనాటి కార్యక్రమానికి మరి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్థానిక సోదరి సోదరుమణులు ఈ యొక్క సంకల్ప యాత్రకు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరి సోదరుమణులు, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి भारतीय जनता पार्टी नायकुलु भूपेंद्र भाई पटेल जी और भारतीय जनता पार्टी के ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष राज्यसभा के सदस्य डॉक्टर के लक्ष्मण जी और हमारे आदिलाबाद के विधायक पायल शंकर जी, इस क्षेत्र के भूतपूर्व विधायक चिंतल रामचंद्रा रेड्डी जी और गौशामाल के भूतपूर्व विधायक प्रेम सिंह राठौड़ जी, इस जिला के अध्यक्ष डॉक्टर एन गौतम राव जी, भारतीय जनता पार्टी के प्रांत के महामंत्री कासम वेंकटेश्वर जी और भारतीय जनता पार्टी के नेशनल काउंसिल मेंबर प्रेमराज जी, ओबीसी के प्रांत अध्यक्ष आनंद गौड़ जी, घट्टम वेंकटेश्वर जी, श्रीनिवासन जी, वीरेल चंद्रशेखर जी, एनवी सुभाष, लक्ष्मण रेड्डी और माइनॉरिटी मोर्चा के राष्ट्रीय उपाध्यक्ष लायक अली जी, राममोहन राव, आदर्श, इस प्रांत के हमारा पार्टी का नेता वीना माधुरी जी और विद्यानाथ जी, श्रावण यादव जी, चंद्रशेखर जी, राघव रेड्डी जी, सुभाष और माधव जी और सभी इस प्रांत के प्रमुख नेतागण और भाइयों और बहनों, मी अंदरिकी नमस्कारम. వచ్చేటువంటి ఏప్రిల్ మొదటి వారంలో మన రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మనమందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాం. ఆ ఓటు ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, ఈ
ఈ దేశానికి ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలుగుతారు, ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో భారతదేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లగలుగుతాము, ఎవరి నేతృత్వంలో ఈ దేశంలో పేదరికం సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం అందివ్వగలుగుతాము, ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో భారతదేశం యొక్క గౌరవం ప్రపంచమంతంగా మనం పెంచగలుగుతాము అనే ఆలోచన చేసి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. 2014 ముందు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినప్పటికీ పార్టీని ప్రభుత్వాన్ని నడిపింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళ హయాంలో దేశంలో ఆ 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు ప్రజాధనాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం దోపిడీ చేయడం జరిగింది. అదే సమయంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు తిహార్ జైలుకి వెళ్లారు. కాంగ్రెస్ ఎంపీలు అవినీతి కుంభకోణాల కారణంగా అరెస్ట్ కాబడ్డారు. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్ట్ కాడారు. కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జైలుకి వెళ్లారు. 12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. అంతేకాదు ఆ రోజుకి కీలుబొమ్మ ప్రధాని ఉండేది మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏమి చెప్తే ఫైల్ చూడకుండా సంతకం పెట్టాలంటే సంతకం పెట్టేవాడు, నిలవడం అంటే నిలబడేవాడు, కూర్చుని కూర్చునేవాడు. అందుకే ఆ రోజు చాలా కథలు చెప్పారు. రిమోట్ కంట్రోల్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉండేవాడు. అందుకే దేశ ప్రజలందరూ కూడా ఆ రోజు ఆలోచన చేశారు, మాకు 2 రకాలుగా ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్నారు. ఒకటి, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కావాలి. 2, సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి. ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి. అప్పుడే నా భారతదేశం బాగుపడుతుందని ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా 2014లో ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారు అయితే బాగుంటుంది, ఆయన ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు చాలా అద్భుతంగా గుజరాత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు, దేశాన్ని కూడా గుజరాత్ లాగా తీసుకెళ్లాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి 270 సీట్లు గెలిపించివ్వడం జరిగింది. దానితో ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు మనం చేస్తా ఉన్నారు, గుండె మీద చేయి పట్టుకొని చెప్తా ఉన్నాను. ఈరోజు మమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ, నరేంద్ర మోడీ మీద విమర్శించే వాళ్ళు కానీ, చివరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం కానీ, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ తో సహా ఎవడు కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతి పరుడు అనడు. నరేంద్ర మోడీ గారు 1 రూపాయి దుర్వినియోగం చేసిన చెప్పడు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నటువంటి ప్రత్యేకత, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఎవడు కూడా అనలేడు. అందుకే రోజు మనీ చేస్తా ఉన్నాడు. 9.5 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా నీతి నిజాయితీతో పనిచేశారు. మంత్రులందరూ నీతి నిజాయితీతో పనిచేశారు. ప్రభుత్వంలో 1 రూపాయి దుర్వినియోగం కాలే. అది ఈరోజు 2014లో నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు గ్యారంటీ ఇచ్చాడు, నేను నీతి నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వాన్ని భారతదేశానికి ఇస్తానని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆ రోజు ఇచ్చినటువంటి గ్యారంటీ ఇంకా కొనసాగుతుంది. 2వ అంశము, ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలన్నారు, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలన్నారు. మరి 2014లో 270 సీట్లు వస్తే 2019లో 302 సీట్లు బీజేపీకి వచ్చింది. మా ఎన్డీఏ పక్కకు పెట్టాడు. ఒక బీజేపీకే 302 సీట్లు వచ్చాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇచ్చాము.
ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అది కరోనా వచ్చినా, ఆర్టికల్ 370 విషయం వచ్చినా, లేకపోతే ట్రిపుల్ తలాక్ విషయం వచ్చినా, లేకపోతే రైతాంగ సమస్యలు వచ్చినా, ఉగ్రవాద సమస్యలు వచ్చినా, లేకపోతే అనేక రకాలుగా రామజన్మభూమి సమస్య వచ్చినా నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఈ దేశాన్ని పరిపాలించారు. ఒక ప్రపంచమంతా కూడా దృష్టిని ఆకర్షించే విధంగా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని దేశంలో ఇచ్చారు. అందుకే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, దేశ ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా భారతదేశం వైపు చూస్తున్నారు, నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. అనేక సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు. అది అమెరికాకి చెందిన సంస్థలు కావచ్చు, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన సంస్థలు కావచ్చు, యూకేకి సంబంధించిన సంస్థలు కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కి సంబంధించిన సంస్థలు కావచ్చు, అనేక సంస్థలు ఈ దేశంలో ఎవరు సమర్థవంతమైన నాయకుడు, ఎవరు పాపులర్ లీడర్ అని సర్వే చేస్తే అమెరికా అధ్యక్షుడు వెనుక, బ్రిటన్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కూడా వెనుక ఉంటాడు. కానీ మొట్టమొదటిగా 70% ఓట్లతో ప్రపంచ నాయకుడు ఎవరంటే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 9.5 సంవత్సరాలుగా ఇచ్చాము. కాబట్టి ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల్లో నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు 370 సీట్లతో కేంద్రంలో అధికారంలో రాబోతుంది. మరొక 5 సంవత్సరాలు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశ ప్రజల ఆశీస్సులతో, భారతదేశ ప్రజల మద్దతుతో నరేంద్ర మోడీ గారు పరిపాలన చేయబోతున్నారు. కాబట్టి అందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం ఉండాలి. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలి. అందుకే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా, టిఆర్ఎస్ పార్టీ 1-2 సీట్లు వచ్చినా తెలంగాణ కొరిగేదేమీ లేదు. టిఆర్ఎస్ పార్టీ 1 సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీ అవసరం కూడా లేదు తెలంగాణలో. కేసీఆర్ యొక్క కుటుంబం అవినీతి, కేసీఆర్ కుటుంబం అయితే అహంకారం, కేసీఆర్ కుటుంబం యొక్క కుటుంబ పరిపాలన తెలంగాణ ప్రజలు విసిగి వేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని వద్దనుకుంటున్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తెలంగాణలో కరుమాయగే అవకాశం ఉంది. కాబట్టి 1 సీటు గెలిచినా లాభం లేదు, 1 సీటు రాకపోయినా మనకు వచ్చే నష్టం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, 1 ఓటు కూడా మనం వృధా చేసుకోకూడదు. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టింది, గ్యారంటీలు చేసి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు ఆ గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారో తెలంగాణ ప్రజల ముందు పెట్టలేదు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు పెట్టలేదు. ఈరోజు మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్నారు కదా, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? మహిళలందరికీ ఇస్తారా ఇవ్వరా? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయ్యాడు. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఏ రకంగా మహిళలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 2,500 ఇవ్వబోతున్నారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి అన్నారు 4,000, ఏమైందని అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించిన వరకు వాళ్ళకి అతిగతి లేదు. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేయరు చెప్పలేదు. రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఎట్లా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ప్రకటనలో వచ్చారో కొన్ని గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, నెల రోజులు చేస్తారా, 2 నెలలు చేస్తారా, పార్లమెంట్ ఎన్నికల వరకే చేస్తారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. కాబట్టి ఈరోజు ఈ గ్యారంటీల పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి అంటున్నాడు, మీరు 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఢిల్లీ నుంచి పైసలు వస్తే ఈ గ్యారంటీలు అమలు చేస్తామంటున్నారు. కాబట్టి
ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ పార్టీ చేతులు ఇచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చేది లేదు, చచ్చేది లేదు. రాహుల్ గాంధీ అసలు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు ఈ దేశంలో. ఈ రోజు అది ఎప్పుడూ అవకాశం లేదు. ఏ రోజైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాహుల్ గాంధీ మీద నమ్మకం లేదు. అందుకే పార్టీ వదిలిపోతున్నారు. కాబట్టి మీ అందరూ కోరుతా ఉన్నాను, తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అమలు చేయలేదు. టిఆర్ఎస్ పార్టీ రేపు లేదు, అది నిన్నటి పార్టీ, రేపు అనేది ఆ పార్టీకి లేదు, భవిష్యత్తు లేదు. కాబట్టి తెలంగాణలో ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం భవిష్యత్తులో నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నిలబడేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. 9 సంవత్సరాలుగా 9 లక్షల కోట్ల రూపాయలు, 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఈ తెలంగాణకు అండగా ఉంటుంది. తెలంగాణకు అన్ని రకాలుగా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ని పద్మాల దగ్గర నిలబడి ఆయన ఆశీస్సులతో నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని బలపరచండి, బీజేపీకి అండగా నిలబడండి. తెలంగాణ నుంచి కూడా 17కు 17 సీట్లు గెలిపించండి. హైదరాబాద్ లో ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని కూడా, మజ్లిస్ పార్టీని కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మనయేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. గౌరవనీయులు విజయ సంకల్ప యాత్ర ముఖ్య అతిథి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, మనందరం కూడా వారు మాట్లాడిన తర్వాత రామునికి మహారథి ఇచ్చిన తర్వాత అందరూ వెళ్దామని చెప్పేసి మీరందరూ కూడా ఓపికతో ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ तेलंगाना विजय संकल्प यात्रा के तहत सिकंदराबाद लोकसभा के भाग्यलक्ष्मी क्लस्टर की विशाल जनसभा में हमारे साथ मंच पर उपस्थित केंद्रीय मंत्री और इस लोकसभा के जनप्रिय सांसद श्री जी किशन रेड्डी जी, ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष और सांसद डॉक्टर के लक्ष्मण जी, विधायक श्री पायल शंकर जी, शहर के अध्यक्ष डॉक्टर एन गौतम राव, पूर्व विधायक श्री रामचंद्र रेड्डी जी, श्री प्रेम सिंह राठौड़, सभी जनप्रतिनिधि, संगठन के पदाधिकारी, उपस्थित सभी नागरिक सज्जन बंधु भगिनी, कार्यकर्ता मित्र, प्रेस मीडिया के मित्र, आप सभी को मेरा नमस्कार। जय श्री राम। विश्व के सबसे लोकप्रिय नेता और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व और मार्गदर्शन में भारत अब 10 वर्ष की विकास यात्रा तय कर चुका है। इस विकास यात्रा का महत्वपूर्ण पड़ाव आगामी जनरल इलेक्शन है। यह इलेक्शन इस देश के लोगों के लिए मोदी जी को फिर से जनता की सेवा देने का अवसर है। मोदी जी को फिर से प्रधानमंत्री चुनकर पिछले 10 सालों से चली आ रही देश की विकास यात्रा को अब और स्पीड और स्केल दोनों के साथ आगे बढ़ाना है। आज मैं कुमारम भीम और अल्लूरी सीताराम राजू की भूमि पर आया हूं। स्वदेश की आजादी और स्वराज के लिए अपने प्राणों की आहुति देने वाले इन वीरों की भूमि को मैं नमन करता हूं। हमारे क्रांतिवीरों ने स्वराज के लिए संग्राम किया
संघर्ष किया और हमें आजादी दिलाई। आजादी के 75 वर्ष बाद अब हम आदरणीय मोदी जी के नेतृत्व में सुराज्य को साकार होते हुए देख रहे हैं। साथियों, एक समय था जब वोट बैंक की राजनीति और वोटों के बंटवारों से चुनाव में हार जीत का फैसला होता था। आज प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में विकास की राजनीति का नया इतिहास रचा जा रहा है। आज मोदी जी ने ऐसा माहौल बनाया है कि सबका साथ, सबका विकास और सबका प्रयास ही चुनाव मंत्र बन गया है। मोदी जी के नेतृत्व में हम घोषणा पत्र में जो वादे करते हैं उन्हें अपने मजबूत इरादों से पूरा भी करते हैं। हमने जब जब जो कहा, आपका आशीर्वाद मिलने के बाद हमने उसे पूरा करके भी दिखाया है। देश में ऐसा पहली बार हुआ है कि प्रधानमंत्री ने लाल किले से स्वच्छता जैसे मुद्दों को उठाया। आज देश में मोदी जी के विजन को अपना मिशन बनाकर लोग राष्ट्र निर्माण में लग जाते हैं। मोदी जी ने स्वच्छता भारत का नारा दिया और पूरे देश इस राह पर चल पड़ा। डिजिटल पेमेंट हो, वोकल फॉर लोकल की बात हो, मोदी जी ने जो कहा, लोगों ने उनमें देश हित को पहचान कर उसका स्वीकार किया और उसमें बढ़ चढ़कर हिस्सा लिया। आदरणीय मोदी जी के जनप्रिय और सक्षम सबल नेता है, ये अब पूरी दुनिया भी जानती है। मोदी जी ने देशवासियों को 500 वर्ष की तपस्या का सुखद अंत लाते हुए अयोध्या में रामलला की मूर्ति की प्राण प्रतिष्ठा की है। टेररिज्म और क्राइम के सामने मोदी जी की जीरो टॉलरेंस नीति के कारण भारत में सुरक्षा सलामती का युग का प्रारंभ हुआ है। देश के दुश्मन अब भारत के सामने आंख उठाने से पहले 100 बार सोचते हैं। कश्मीर से 370 हटाने की बात हो, महिला आरक्षण विधेयक हो या रामलला के मंदिर का निर्माण हो, देश में मोदी जी के नेतृत्व में देश काज और देव काज दोनों अच्छी तरह से हो रहे हैं। मोदी जी का शासन अब विकास की गारंटी का पर्याय बन चुका है। अभी मेरे दोनों साथी जो बता रहे थे, तो मेरे भाषा के वजह से कुछ पता नहीं चलता था, लेकिन मोदी जी की गारंटी का मेरे को भी पता चलता था। ये मोदी जी की गारंटी का पता, भाषा, प्रदेश कोई भी अलग अलग हो, लेकिन सबको मोदी जी की गारंटी का एहसास हुआ है और होता रहेगा। मैं मोदी जी की गारंटी बताना चाहता हूं। मोदी सरकार की गारंटी यानी भ्रष्टाचार की नाबूदी, मोदी सरकार की गारंटी यानी गरीबों का कल्याण सुनिश्चित, मोदी सरकार की गारंटी यानी 140 करोड़ भारतीयों के सपने पूर्ण करने की गारंटी, मोदी सरकार की गारंटी यानी आतंकवाद समाप्त करने की गारंटी, मोदी सरकार की गारंटी यानी सरल जीवन की गारंटी, मोदी सरकार की गारंटी यानी गरीबों को मुफ्त सारवार, मोदी सरकार की गारंटी यानी हर घर अन्न की गारंटी, मोदी सरकार की गारंटी यानी भारत को विश्व की तीसरी अर्थव्यवस्था बनाने की गारंटी, मोदी सरकार की गारंटी यानी हर घर जल की गारंटी, मोदी सरकार की गारंटी यानी राम राज्य की गारंटी, मोदी सरकार की गारंटी हर गारंटी पूरा करने की गारंटी। ये मोदी सरकार की, ये विश्वास के साथ मैं गुजरात से आया हूं, इसलिए बिल्कुल विश्वास और सबसे ज्यादा विश्वास के साथ मैं बोल सकता हूं। जब माननीय वड़ा प्रधान श्री गुजरात के मुख्यमंत्री थे, उन्होंने वहां पर भी, गुजरात में जब मुख्यमंत्री बने तो वहां भी पानी की समस्या थी, बिजली की समस्या थी, रोड रास्ते की समस्या थी। तो सभी समस्या का समाधान करते हुए जनता का विश्वास
पाने के बाद उन्होंने सब वो तरीके से काम किया। छोटे मोटे शहर पकड़ के काम नहीं किया, सारे प्रदेश में 24 कलाक बिजली दी, पानी दिया और हर सड़क गांव तक जोड़ के बताया। तो वो ही विश्वास आप भारत में भी सबको उन पर बढ़ा है और वही विश्वास के साथ अब जनता ने भी तय किया है कि हम तीसरी बार माननीय बड़ा प्रधान श्री को फिर से बिठाएंगे और अपनी अर्थव्यवस्था जो 5वें स्थान पर है वो 3रे स्थान पर लेकर आएंगे। आज इस मंच से मेरा तो इतना ही कहना है अभी कि 2014 से पहले सरकार ने लटकाने भटकाने का रवैया अपनाकर विकास को रोक रखा था। भारतीय जनता पार्टी श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में विकास को प्राथमिकता देते हुए हर तबके का, हर क्षेत्र का समान विकास किया है। तेलंगाना के लोगों को भरोसा है कि भाजपा है तो विकास है, विश्वास है, सुशासन है और संकल्प है। भारतीय जनता पार्टी ने तेलंगाना के हर गरीब, वंचित, पीड़ित, शोषित वर्ग को अपना माना है। आदरणीय नरेंद्र मोदी जी ने हमें कार्य मंत्र दिया है सुशासन का, जन सेवा का, और इसीलिए हम जो वादे करते हैं वो पूरा भी करते हैं। समयबद्ध, पारदर्शी, भ्रष्टाचार रहित और जनता के हितों का समर्पित भारतीय जनता पार्टी की सरकार को फिर एक बार शासन में लाने का विजयी संकल्प करें। फिर एक बार मोदी सरकार, ये हम सब का नारा है और अब की बार 400 के पार ये भारत के जन जन मन की गूंज है। आजादी के अमृत काल को प्रधानमंत्री जी के नेतृत्व में तेलंगाना के विकास का अमृत काल बनाना है। आपका एक एक वोट तेलंगाना और भारत के उज्जवल भविष्य को सुनिश्चित करने वाला है। आने वाले दिनों में तेलंगाना में सभी लोकसभा सीटें पर कमल खिले और 2024 में पुनः आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी तीसरी बार प्रधानमंत्री बने और देश की अर्थव्यवस्था 3रे स्थान पर पहुंचेगी। ये दृढ़ विश्वास के साथ मैं माननीय वाणी को विराम देता हूं। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात, जय तेलंगाना। పంతులు గారు హారతి కార్యక్రమాన్ని ప్రారంభించండి. చైర్స్ పక్కకేసి మీరు ముగ్గురు వెళ్ళండి అన్న, మీరు అట్టండి. भारत माता की जय श्री राम, जय गणेशा, जय गणेशा, जय श्री राम, जय श्री राम। भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। लक्ष्मण गारू, लक्ष्मण गारू, लक्ष्मण गारू, सर लक्ष्मण गारू। ओम कांताय कल्याणदेर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम।
कल्याणाद्भुतगात्राय कामिनार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् चोत्तिष्ठमालिका गन्धबन्धगन्धुरधिष्णवेः विष्णुचित्ततनोधायै गोधायै नित्यमङ्गलम् तूलामूलपतेर्नाय कुन्तेर्नगरजन्मने प्रसादरब्धपरमप्राप्तैः भाष्यकाराय मङ्गलम् शेषो वा सैन्यनाथो वा श्रीपतिः रेति सात्विकैः वितर्क्याय महाप्राज्ञैः भाष्यकाराय मङ्गलम् मङ्गलाशासनपरैर्मुदाचार्य पुरोगमैः सर्वैष्टपूर्वैः आचार्यै सत्कृताय మన యొక్క ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మన యొక్క యాత్ర రథసారథి కిషన్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, గౌతమ్ జీ జిల్లా అధ్యక్షులు, అదే రకంగా పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే ఆదిలాబాద్ గారు, అదే రకంగా స్థానిక నాయకులు గజమాలతోటి హైదరాబాద్ నియోజకవర్గం చింతల రామచంద్రారెడ్డి గారు వారి యొక్క బృందం వారిని గజమాలతో సత్కరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. సార్ హలో सदस्य विधायक शीतल रामचंद्र जी ने मुख्य अतिथि श्री भूपेंद्र भाई पटेल जी को शाला से सम्मान करें। बहुत बहुत धन्यवाद। अब की बार मोदी सरकार तीसरी बार 400 के पार। डिवीजन अध्यक्ष आदर वंशीकर जी, हमारे वाइस प्रेसिडेंट परमेश जी, लाल हीरा जी, गौतम जी और राममोहन जी वाइस प्रेसिडेंट, एनडी नागेश जी, चंद्रू बाबा जी, राघव रेड्डी जी, परमेश जी, लाल हीरा भाई। मोदी सरकार तीसरी बार 400 के पार। अब की बार मोदी सरकार
धन्यवाद। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल भाई साहब को और हमारे तेलंगाना प्रदेश के अध्यक्ष श्री गंगापुरम किशन रेड्डी जी को और ओबीसी मोर्चा के जातीय अध्यक्ष डॉक्टर के लक्ष्मण जी को नगर Like, share, subscribe.